హాయ్ హలో నమస్తే. ఏంది స్వామి ఇది నేను షాక్ తిన్నాను. నేను రోజు నేషనల్ న్యూస్ పెడతాను. నేషనల్ న్యూస్లో అక్కడ ఇక్కడ ఎస్ఐఆర్ చేస్తున్నారు, వాళ్ళు ఈ మాట అన్నారు, బియ్యోలు వాళ్ళు ఎలా అన్నారు, కేరళలో ఎలా అన్నారు, తమిళనాడులో ఎలా అన్నారు అని రోజు నేను వీడియోలు పెడతాను. ఎర్లీ మార్నింగ్ వేరే ఛానల్లో పెడతాను. అదే ఇండియా పారాడైమ్ షిఫ్ట్లో ఇవన్నీ నేషనల్ న్యూస్ పెడుతున్నాను. మీరు చూడండి, నేను ఇది ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి. నేను వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్ఐఆర్ల గురించి మీకు చెబుతున్నాను. నేను షాక్ తిన్నాను ఒక ఈ న్యూస్ పేపర్ చూసి. ఇదేంది, వేరియస్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ సస్పెన్షన్ ఆఫ్ సీక్రెట్ ఎస్ఐఆర్ డ్రైవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓ గాడ్, సీక్రెట్ ఎస్ఐఆర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. నాకు నిజంగా షాకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఇచ్చిన లిస్టులో ఆంధ్రప్రదేశ్ లేదు కదా. ఏదో తమిళనాడు, అక్కడక్కడ తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇట్లా కొన్ని రాష్ట్రాలు పెట్టారు. ఓకే, దాంట్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్ఐఆర్ చేయాలంటే ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి కదా. మన కేరళ, తమిళనాడు వీటికి ఎలా నోటిఫికేషన్ ఇచ్చారో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా నోటిఫికేషన్ రావాలి కదా. ఇదేం సీక్రెట్ ఎస్ఐఆర్ చేయటం అంటే వేరియస్ ఆర్గనైజేషన్స్ డిమాండ్ చేయటం ఏంది, సస్పెన్షన్ చేయమని సీక్రెట్గా ఎస్ఐఆర్ చేయటం ఏంది ఆంధ్రప్రదేశ్లో. It termed on ongoing booth level preparations without issuing an official notification. Correct? Without official notification, how can they start the process? First of all, okay, AP Chief Election Officer Vivek Yadav garu without notification ఏం చేస్తున్నారు యాదవ్ గారు? మాకు తెలియదు. We are requesting Yadav garu has to respond this. Is it true that Chief Election Officer Vivek Yadav garu in Andhra Pradesh, he is doing secret SIR according to this newspaper? Okay, or at least the people who demanded to stop that. First of all, this is illegal. ఎందుకంటే ఎనీ ఎస్ఐఆర్ మీరు చేసే ప్రతి ఎస్ఐఆర్ కూడా చాలా లీగల్గా చేయాలి. లీగల్గా మీరు దాన్ని ప్రాసెస్ మొదలెట్టాలి, ప్రజలకు చెప్పాలి, స్టేక్ హోల్డర్స్కి చెప్పాలి, మీడియాకి చెప్పాలి. చెప్పి ఇదిగోండి మేము ఈ యొక్క డ్రైవ్ చేయబోతున్నామని చెప్పి అప్పుడు మీరు మొదలెట్టాలి. ఇలా రహస్యంగా నిజంగా ఒకవేళ చేస్తుంటే, నాకు తెలియదు బేస్డ్ ఆన్ దిస్ న్యూస్ పేపర్, ఒకవేళ నిజంగా మీరు చేస్తుంటే ఇది డెఫినెట్గా ఇల్లీగలు. ఎలక్షన్ కమిషన్ షుడ్ స్టాప్ ఇమ్మీడియట్లీ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సీక్రెట్ ఎస్ఐఆర్స్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్. దట్స్ ఆల్ వాట్ ఐ రిక్వెస్ట్. ఇది ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ జరుగుతుందని చెప్పి గొడవ నొత్తున్నారు కూడా ఇండియా బ్లాక్ మొత్తం కూడా. ఆ తమిళనాడు, వెస్ట్ బెంగాల్, బీహార్లో కొట్టుకొని బీహార్లో ఓడిపోయారు. ఇప్పుడు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వాళ్ళకి భయం. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల ఇది ఎస్ఐఆర్లు చేసేసి ఓడగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో కూడా ఓడగొడతారని వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పబ్లిక్లో నమ్మకం అనేది రాలి ఎస్ఐఆర్ ప్రాసెస్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది పబ్లిక్ ఆర్ నాట్ కన్విన్స్డ్ ది ప్రాసెస్ విచ్ దే ఆర్ డూయింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ బై ది అపోజిషన్ పార్టీస్. ఎనీ యాక్టివిటీ ఇన్ ద డెమోక్రసీ మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా అపోజిషన్ వాళ్ళని కన్విన్స్ చేసి సాటిస్ఫై చేసినప్పుడే అది డెమోక్రసీ బతికిద్ది. కానీ వాళ్ళ యొక్క ఏడుపుల మీద, పెడబొబ్బుల మీద, అనుమానాల మీద, గొడవల మీద మీరు చేసుకుంటూ పోతే దాన్ని డెమోక్రసీ అంటారు. దాని నియంతృత్వానికి దాన్ని ఒక డిక్టేటర్షిప్ అంటారు. ఓకే, అలా దానిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి వీళ్ళని సాటిస్ఫై చేసి ఎవరైనా చేయాలి నా ఉద్దేశం. ఓకే, ఈ రహస్యంగా ఎస్ఐఆర్ ఒకవేళ నిజంగా చేస్తుంటే వీఆర్ రిక్వెస్టింగ్ ఏపీ సిఇఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వివేక్ యాదవ్ గారు, ప్లీజ్ స్టాప్ ఇట్ ఇమీడియట్లీ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ గోయింగ్ అండ్ సీక్రెట్లీ. అదే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. అసలు ఉన్న ఓట్లు తొలగించేసి, ముఖ్యంగా ఎవరిని తొలగిస్తారండి? ఎవరిని తొలగిస్తారు? అపోజిషన్ పార్టీ వాళ్ళు తొలగిస్తారు. ఇప్పుడు ఎవరు అపోజిషన్ పార్టీ? ముఖ్యంగా మేజర్గా వైఎస్ఆర్సీపీ దెబ్బకొట్టేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ వాళ్ళకి దెబ్బకొట్టేది ఫస్ట్. ఇది వైసీపీ వాళ్ళు దీని కనుక అడ్డుకోకపోతే, మరి ఎస్ఐఆర్ నిజంగా సీక్రెట్గా జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు ఇచ్చిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు కనబడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు. ఒకవేళ నిజంగా ఇది సీక్రెట్గా జరుగుతుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని అడ్డుకోవాలి. ఎందుకంటే అది ఫస్ట్ దెబ్బకొట్టేది వైఎస్ఆర్సీపీనే. మేజర్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని దెబ్బ కొడతారు. ఎందుకు? మీరు అపోజిషన్లో ఉన్నారు, వాళ్ళు రూలింగ్లో ఉన్నారు. ఓకే, వైఎస్ఆర్సీపీ ఓట్లు పోయినాయి అంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ పేదలు
ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ట్రైబల్స్, ఎక్కడొక్కడ హైదరాబాదు, బెంగళూరులో ఉద్యోగం చేసేవాళ్ళు, కూలి పనికి, మట్టి పనికి, బ్యానీలకి, కలుపులకి, కోతలకి, వేరే వేరే ఊర్లకు వెళ్ళే వాళ్ళని వీళ్ళు మనోళ్ళు కాదురా అని చెప్పి పేర్లు పెట్టేసి, ఉద్యోగాలు చేసుకునే మనోళ్ళు కాదు పేర్లు పెట్టేసి వాళ్ళ ఓటర్లు మొత్తం తొలగించేస్తారు. ఓటర్లు మొత్తం తొలగించేస్తే వైఎస్ఆర్సీ సంబంధించిన ఓట్లు మొత్తం టప్పని పడిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ లిస్టులోంచి ఒక 20-30 లక్షల ఓట్లు పోయినాయంటే మొత్తం అపోజిషన్ కొలాప్స్ అయిపోద్ది. పార్టీలన్నీ ఓడిపోతాయి, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇవన్నీ కూడా జరగకూడదు. బీహార్లో జరిగినాయి, ఇప్పుడు జరగకూడదు. ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రాంగ్గా ఈ ఎస్ఐఆర్ని మనం అడ్డుకోవాలి. మనం ఒక ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎస్ఐఆర్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ని మనం చేయాలని నేనైతే కోరుకున్నా. విల్ డూ యాజ్ అవర్ పార్ట్. ఓకే, మరి అదే ఇంక ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారని నాకు ఐ ఆల్వేస్ డౌట్ అండ్ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇది ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తే మోడీ గారిని వ్యతిరేకించినట్టే. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారా లేదని నాకు నేను ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. ఎస్ వైఎస్ఆర్సీపీ ఉంది, అపోజిషన్ పార్టీ ఉంది, ఎస్ వీళ్ళు అడ్డుకుంటారని నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ పోతుంది వీళ్ళ మీద. ప్రతిసారి లోకల్గా కొట్టుకుంటారు, చంద్రబాబు నాయుడిని బాగానే ఢీకుంటారు, పవన్ కళ్యాణ్ని వీళ్ళని బాగానే ఢీకుంటారు, బీజేపీ వాళ్ళని, అక్కడున్న మోడీ గారిని వీళ్ళు ఏమి అంటలేదు అనేది నాకు ఆ బాధ అనేది మీకు కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకొని ఉంటారు. నేను అందుకే పోయి బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేస్తాను. బాపట్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను ఎందుకంటే ఒక్క ఎంపీ అయినా సరే స్ట్రాంగ్గా దిస్ ఎంపీ విల్ నాట్ ఓట్ టు ఎన్డీఏ, 100% విల్ నాట్ ఓట్ టు ఎన్డీఏ అని ఎవరైనా ఉన్నారంటే అందుకని నేను పోటీ చేస్తున్నా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు 100% దే విల్ నాట్ గో అగేన్స్ట్ మోడీ గారు. ఆ టైంలో నీట్ బేసు, ఆ బేసు, ఈ బేస్ అని చెప్పి ఏదో కారణం చెప్పి మళ్ళీ ఆయనకి వేస్తారు ఓటు. వైసీపీ వాళ్ళు ఆ పేరు నుంచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నా. వైసీపీ, ఐ వాంట్ వైఎస్ఆర్సీపీ టు రిమూవ్ దట్ మార్క్. ఏ మార్క్ అయితే ఉందో, ఏదో పేరు చెప్పి మోడీ గారు ఓటేస్తారనేటువంటి పేరు నుంచి బయటకు వచ్చి ఈ ఎస్ఐఆర్ని అడ్డుకోండి. వైసీపీ వాళ్ళ మీకు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ వైఎస్ఆర్సీపీ క్యాడర్, స్టాప్ దిస్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ గోయింగ్ సీక్రెట్ ఎస్ఐఆర్, ప్లీజ్ స్టాప్ ఇట్. మీరు అడ్డుకోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళని. ఓకే, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకి మేము ఇప్పుడు ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్స్ అని ఎనీబడి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాకేం కంప్లైంట్స్ ఉండవు. ఏంటంటే ఏదో ఒక ఇష్యూ, ఇదిగో మేము ఒకటి మాకు ఒక ఐడియాలజీ ఉంటుంది, ఏంటంటే మన ఐడియాలజీకి సూటబుల్గా లేరు అని చెప్పి ఒక డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నామే తప్ప వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఆల్ దీస్ పార్టీస్. ఓకే, అంటే వాళ్ళు వస్తారని ఒక ఆశతో చేస్తున్నాం అంతే. నా వరకు నేనేంటంటే ఐ వాంట్ బ్రింగ్ అట్లీస్ట్ వన్ పార్టీ టు దిస్ సైడ్ అని నేను ఈ ప్రయత్నం అంతా చేస్తాను. ఓకే, బిఎల్ఎస్ ఓ టాస్క్ ఎస్ఐఆర్ ల్యాక్స్. ఇప్పుడు బిఎల్ఓస్ ఆల్రెడీ ఇది ఎక్కడో ఒక పోస్ట్ చూసిన, డిసెంబర్ ఎర్లీలో 2025 175 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ చేయబోతున్నారని ఎక్కడో చూసిన నేను. ఇదేంది స్వామి, అసలుకి నోటిఫికేషన్ ఇవ్వకుండా డిసెంబర్లో ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకవేళ అది ఫేక్ న్యూస్ అయ్యి ఉండొచ్చు సోషల్ మీడియాలో, మీరు ఒకవేళ వెరిఫై చేసుకోండి. ఓకే, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్రెడీ వెళ్తున్నారట, అడుగుతున్నారట. ఈ ఫోటో పెట్టారు, ఇది ఎప్పుడు పాతదా మరి కొత్తదా ఈ ఫోటో ఎందుకు పెట్టారు? ఈజ్ ఇట్ ఏ న్యూ ఫోటో ఆర్ ఓల్డ్ 2024 ముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ ఫోటో అని మనకు తెలియదు. ఇది పేపర్ వెళ్తాను రాసేది సీక్రెట్ ఎస్ఐఆర్ ఆపమని చెప్పి వాళ్ళు అడిగారు అని ఈ ఫోటో పెట్టారండి, మరి ఇప్పుడు కొత్తదానే అనుకోవాలి. ఎందుకంటే బికాజ్ పేపర్ హెస్ పబ్లిష్డ్ దట్ ఫోటో. సమ్టైమ్స్ వాళ్ళు పాత ఫోటోలు పెడతారు ఏ ఫోటో దొరకకపోతే. ఓకే, ఏదైనా సరే నోటిఫికేషన్ ప్రకారం వేయాలి. స్టేక్ హోల్డర్స్ ఫస్ట్ మీటింగ్ పెట్టాలి కదండి. ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కదా ప్రాసెస్లోకి వెళ్ళాలి. పార్టీలన్నీ పిలవాలి కదా, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన. ఈ ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇదిగోండి మేము ఎస్ఐఆర్ చేయబోతున్నాము, మీ సలహాలు ఇవ్వండి, మీ అబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి, లేదు అట్లీస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్నాను ఏదో ఒకటి చేసి కదండి మొదలెట్టాలి. అసలు ఈ న్యూస్ పేపర్ యొక్క న్యూస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, why these organizations demanding suspension of secret SIR drive in Andhra Pradesh? What is this secret SIR అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఓకే, అట్లీస్ట్ టు సేఫ్ గార్డ్ ది డెమోక్రసీ, ట్రైబల్ ఓట్స్, మైగ్రెంట్స్ ఓట్స్, పూర్ పీపుల్ ఓట్స్. ఎవడు బయటికి వెళ్తాడు? అదే చెప్పాను ఇందాక, కూలి పని చేసుకునే వాళ్ళు, మట్టి పనులకి వెళ్ళి, బ్యార్నీలకి వెళ్ళే వాళ్ళు, అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు మొత్తం కూడా పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, క్రిస్టియన్స్,
వీళ్ళందరూ ఓట్లు టార్గెట్ చేస్తారు. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ ఇట్ ఈజ్ మీరు నన్ను అబ్జర్వ్ చేస్తుంటే నేను ఇండియా బ్లాక్ వాళ్ళ యొక్క ఐడియాలజీని పట్టుకున్నాను కాబట్టి అసలు ఈ ఎస్ఐఆర్ ఎత్తేయండి అని నేను చెప్తాను. తమిళనాడు వాళ్ళు అన్నారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఎస్ఐఆర్ వద్దు ఏమొద్దు ఎత్తేయండి అని అన్నారు. కాబట్టి ఓ రోజు నేను వాళ్ళు ఫాలో అవుతున్నాను కాబట్టి నేను కూడా చెప్తాను ఎస్ఐఆర్ ఆపేసేయండి, ఎస్ఐఆర్ ఆపేసేసి ఇంతకుముందు ఎలా చేశారో అలా చేసేయండి అని మేము చెప్తున్నాము. ఓకే, నా కెపాసిటీ ఇంతవరకే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఎస్ఐఆర్ ఆపండి ఇవన్నీ చేస్తారో లేదో నాకైతే తెలియదు. ఎందుకు అపోజిషన్లో స్ట్రాంగ్ వైఎస్ఆర్సీపీ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడ అంత పెద్ద క్యాడర్ లేదు, కాంగ్రెస్కి అంత పెద్ద క్యాడర్ లేదు, వాళ్ళకి అంత ఫండ్స్ ఉండవు, ఫైట్ చేయరు, లీగల్ సెల్ ఉండదు, సోషల్ మీడియా సెల్ ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. ఓకే, సో మరి ఇంకేం జరిగిద్దని చూద్దాం. దట్స్ ఆల్ వాట్ వీ వాంట్ టు సే. ఒక్క ఓటు పోయినా సరే ఇట్ ఈస్ ఈక్వల్ టు కిల్లింగ్ ద డెమోక్రసీ, డెనీయింగ్ ద ఓటర్ రైట్ టు సమ్మన్ ఈజ్ ఇల్లీగల్ అండ్ ఇల్లీగల్. ఓకే, థ్యాంక్ యూ. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎస్ఐఆర్ ఏమైనా ఉంటే ఇది ఎక్కడో చూశాను. ఎందుకు ఎస్ఐఆర్ చేస్తానంటే అరెస్ట్ చేస్తున్నారు ఎవరన్నా అడిగితే అని చెప్పేసి ఎక్కడో చూసిన. అసలు ఎస్ఐఆర్ చేస్తున్నారో లేదు కూడా డౌట్ ఉంది. అసలు నిజంగా చేస్తున్నారా, ఊరికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా, అది మనకైతే తెలీదు. ఇక మరి అరెస్ట్ ఇవన్నీ కూడా ఏమో మనకు చూడాలి. ఓకే, భవిష్యత్తులో ఏం జరుగుతుందని లెట్ us see. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. అబౌట్ ఎస్ఐఆర్, సీక్రెట్ ఎస్ఐఆర్.